హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సతీష్. దేశాన్ని ఓ కుదిపేసిన అతి కొద్ది కేసుల్లో బన్వారీ దేవి అనే ఓ నర్స్ కమ్ యాక్ట్రెస్ కేసు ఒకటి. ఆమెను ఎత్తుకెళ్లి కారులో హింసించి పిడిగుద్దులు గుద్దుతూ కాళ్లతో తంతూ ఆమె ప్రాణం తీసి ఆ తర్వాత ఒక లైమ్ స్టోన్ గరిడెలో కాల్చేసి ఆ బూడిద అస్థికలను తీసుకెళ్లి ఒక మురికి కాలువలో కలిపేశారు. తీరా ఆ ఎముకలను దంతాలను తీసి ఫోరెన్సిక్ ల్యాబ్కు పంపిస్తే మహిళా అస్థికలు కావవి, అవన్నీ జంతువులకు సంబంధించినవి అంటూ నివేదికలో వచ్చింది. ఆ దెబ్బకు పోలీసులకు మైండ్ బ్లాక్ అయ్యే పరిస్థితి. రాజకీయ చట్రంలోనికి వెళ్ళాక ఆ లోపలే తిరగాలి తప్ప బయటకు వచ్చి దానిని ఎదిరించి బెదిరించి లొంగ తీసుకోవాలని అనుకుంటే ఎంత దారుణంగా అంతమైపోతారో చెప్పడానికి బన్వారీ దేవి కేసు ఒక లైవ్ ఎగ్జాంపుల్. ఈ కేసును మన సిబిఐ కూడా తేల్చలేక చేతులెత్తేయడంతో చివరికి అమెరికా ఇంటెలిజెన్స్ అండ్ సెక్యూరిటీ సర్వీస్ సంస్థ అయిన ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ FBI రంగంలోకి దిగాల్సి వచ్చింది. దేశ చరిత్రలోనే అత్యంత క్లిష్టమైన కేసుగా ఇది ఎందుకు మిగిలిపోయింది అనేది వీడియోలో సూటిగా సుత్తి లేకుండా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియోని చూసే ముందు ఒక లైక్ కొట్టేసేయండి, అప్పుడే మరింత ఎక్కువ మందికి ఈ కంటెంట్ రీచ్ అవుతుంది. నేను రోజు లైక్ అడగడం, మీలో నేను అడగకముందే లైక్ చేస్తారు, కొందరు అడిగితే చేస్తారు, కానీ కొంతమంది చేద్దాం అనుకుని మర్చిపోతూ ఉంటారు. సో రొటీన్గా ఇది జరిగిపోతుంది కనుక నేను చెప్పే కంటెంట్ వర్త్ అనిపిస్తే నా కోసం ముందే ఒక లైక్ కొట్టేసి ఈ వీడియో చూడండి. ఫస్ట్ టైం చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుని ఆల్ బటన్ కూడా యాక్టివేట్ చేసుకుంటే వీడియో అప్లోడ్ చేసిన వెంటనే మీకు రీచ్ అవుతుంది. అసలు ఎవరు ఈ బన్వారీ దేవి అంటే, రాజస్థాన్లోని అజ్మీర్ జిల్లా కిషన్గఢ్ బ్లాక్లోని ఒక చిన్న గ్రామంలో బన్వారీ దేవి 1974లో పుట్టింది. ఈమె తల్లిదండ్రులు దినసరి కూలీలు. అసలే పేద కుటుంబం అంటే తండ్రి ప్రమాదంలో చనిపోయాడు. దీంతో కూలీ నాలీ చేస్తూ బన్వారీ దేవి తల్లి తన 3 కూతుళ్లను పెంచింది. బన్వారీ దేవి చాలా అందంగా ఉండేది. అందుకే 16 ఏళ్లు దాటకుండానే ఆమెకు వరుసగా పెళ్లి సంబంధాలు వచ్చేవి. దీంతో బన్వారీ దేవి సరిగ్గా 18 ఏళ్ల వయసులో ఆమెతో పాటు 2 అక్క చెల్లెళ్ళకు కలిపి ఒకేసారి ఆమె తల్లి పెళ్లి చేసేసింది. ఎందుకు అంటే పెళ్లి ఖర్చులు కలిసి వస్తాయని. బన్వారీ దేవి గవర్నమెంట్ స్కూల్లో 8వ తరగతి వరకు మాత్రమే చదివింది. తెలివైన పిల్లే అయినా ఆర్థిక స్తోమత లేని వాళ్ళ కుటుంబం ఆ రోజుల్లో పెద్దగా చదివించుకోవడం చాలా కష్టమైపోయింది. పెళ్ళైన తర్వాత ఆమె భర్త అమర్చంద్ డ్రైవర్ గా పనిచేసేవాడు. పూర్తిగా మద్యానికి బానిసైపోయి డబ్బుల కోసం వేధించేవాడు. దీంతో గవర్నమెంట్ హాస్పిటల్లో పనిచేసే ఆమె మామయ్యను తనకేదైనా పని ఉంటే చూపమని ఆమె వేడుకుంది. అతను తనకు తెలిసిన వాళ్ళ ద్వారా బన్వారీ దేవిని కూడా తను పనిచేసే హాస్పిటల్లోనే 1999లో ఆమెకు 25 ఏళ్ల వయసులో నర్స్గా జాయిన్ చేయించాడు. దీంతో బన్వారీ దేవి జోధ్పూర్కు 120 కిలోమీటర్ల దూరంలోని జలివాడ గ్రామంలోనే ఒక ప్రాథమిక హెల్త్ సెంటర్లో సహాయక నర్సుగా పనిచేస్తూ ఉండేది. అంటే ప్రసూతి విభాగంలో కాన్పుల సమయంలో మహిళలకు ఈమె సహాయంగా ఉండేది. మొదట్లో తక్కువ జీతమే ఉన్న రాను రాను పెరుగుతుందిలే అనే ఆశతో కష్టపడి ఉద్యోగం చేసుకునేది. అలా సాగిపోతుండగా ఆమె లైఫ్ ఊహించిన మలుపు తిరిగింది. 25 ఏళ్ల వయసులో చాలా చలాకీగా అందంగా హాస్పిటల్లో ఉండే బన్వారీ దేవిని ఓ సినీ మీడియేటర్ చూశాడు. సినిమాల్లో మ్యూజిక్ ఆల్బమ్స్ లో చేస్తావా అని వచ్చి అడిగాడు. జీవితంలో ఎలాగైనా ఎదగాలనే కోరికతో ఉన్న బన్వారీ దేవి ఈ చాలీచారణ జీతంతో ఎన్నాళ్ళు నెట్టుకు రావాలనే అసంతృప్తితో ఉండేది. ఆ సమయంలోనే సినిమా ఛాన్స్ అనగానే ఎగిరి గంతేసినంత పని చేసింది. సినిమాల్లో క్లిక్ అయితే ఏడాది తిరగక ముందే లైఫ్ టర్న్ అయిపోతుంది కదా అని అనుకుని ఆ గోల్డెన్ ఛాన్స్ వదులుకోకూడదని ఫిక్స్ అయిపోయింది. ఫస్ట్ రాజస్థాన్ లోకల్ ఫోక్ సాంగ్స్ మ్యూజిక్ ఆల్బమ్స్ లో నటించింది. అవి క్లిక్ అవ్వడంతో తర్వాత సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు రావడం మొదలైంది. అప్పుడప్పుడే ఎదుగుతుంది అనుకున్న సమయంలో షూటింగ్ల వల్ల హాస్పిటల్ డ్యూటీకి సరిగ్గా వచ్చే వీలు లేకుండా పోయింది. దీంతో పై అధికారులకు ఆమెపై ఫిర్యాదులు వెళ్ళాయి. విచారణ చేసి ఆమె పనితీరు సరిగ్గా లేదంటూ అధికారులు ఇచ్చిన నివేదిక ప్రకారం జిల్లా కలెక్టర్ ఆమెను సస్పెండ్ చేశారు. ఇంకా అప్పుడప్పుడే సినిమాల్లో ఎదుగుతుంది, అవకాశాలు వస్తే చేయడం లేదంటే ఖాళీగా ఉండడమే కాబట్టి తన ఉద్యోగం మాత్రం వదులుకోకూడదని బన్వారీ దేవి నిర్ణయించుకుంది. మరోవైపు భర్త తాగుబోతూ తిరిగిపోతూ అతను కూడా బన్వారీ దేవియే పోషించాలి. ఇవన్నీ ఆలోచించుకుని ఎలాగైనా తన ఉద్యోగం కాపాడమంటూ అప్పటి తమ లుని నియోజకవర్గం కాంగ్రెస్ ఎమ్మెల్యే మల్కాన్ సింగ్ బిష్నోయ్ని కలిసి తన బాధ చెప్పుకుంది. అప్పుడు రాజస్థాన్ లో అశోక్ గెహ్లాట్ ఆధ్వర్యంలోని కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంది. అప్పుడే తొలిసారి బన్వారీ దేవిని చూసిన మల్కాన్ సింగ్ బిష్నోయ్ కన్ను ఆమెపై పడింది. దీంతో నీకు నేను మన ఇరిగేషన్ మినిస్టర్ అయినా తెలుసు కదా, మన మంత్రి గారు చాలా పవర్ఫుల్. సో మన ఇరిగేషన్ మినిస్టర్ అయిన మహిపాల్ మడేర్నాను పరిచయం చేస్తాను. ఆయన నీ ఉద్యోగానికి ఎలాంటి ఇబ్బంది లేకుండా చూసుకుంటారు. కానీ నువ్వు మాతో ఏకాంతంగా గడిపేందుకు అంగీకరిస్తేనే మేము నీకు సాయం చేస్తామంటూ డైరెక్ట్ గానే డీల్ మాట్లాడాడు. మనం చాలా మంది ఇలాంటి గలీజ్ పొలిటీషియన్స్ ను ఇప్పటికీ చూస్తూనే ఉన్నాం కదా. ఏదైనా పని కావాలని ఒంటరిగా ఉండే మహిళ వెళితే ఎంత చిల్లరగా బిహేవ్ చేస్తారో ఇప్పటికే సోషల్ మీడియాలను ఆడియోలతో సహా చాలా మందికి చెందినవి రెగ్యులర్ గా చూస్తూనే ఉన్నాం. ఈ కాంగ్రెస్ ఎమ్మెల్యే
ఎమ్మెల్యే మల్కాన్ సింగ్ బిష్నోయ్ కూడా అలాంటోడే. అందుకే ఆమె ఇబ్బందుల్లో ఉండడంతో డీల్ మాట్లాడి ఆమెకు మరో ఛాన్స్ లేకపోవడంతో ఈ డీల్ ఒప్పేసుకుంది. ఆ తర్వాత ఇరిగేషన్ మంత్రి మహిపాల్ మడేర్న వద్దకు బన్వరీ దేవిని ఎమ్మెల్యే మల్కాన్ సింగ్ బిష్నోయ్ స్వయంగా తీసుకెళ్లాడు. ఆయనే పరిచయం చేశాడు. మంత్రి కూడా బన్వరీ దేవిని చూడగానే కన్నేశాడు. అందుకే ఆమె అడగగానే కలెక్టర్ కు ఫోన్ చేసి ఈమె మా మనిషేనయ్యా బాబు, ఆవిడ సస్పెన్షన్ వెంటనే ఎత్తేయండి అని ఆ సస్పెన్షన్ ఎత్తేయించి కేవలం అక్కడ నుంచి పక్కనే ఉన్న మరో మెడికల్ సెంటర్ కు ట్రాన్స్ఫర్ చేసేలా ఆదేశాలు జారీ చేశారు. ఆ తర్వాత బన్వరీ దేవిని మంత్రి ఎమ్మెల్యే కలిసి తరచుగా గెస్ట్ హౌస్లకు పిలిచి శారీరకంగా వాడుకున్నారు. వాళ్ళు ప్రచారం కోసం టూర్లకు వెళ్లే సమయంలోనూ ఆమెను వెంట తీసుకుని వెళ్లేవారు. ఇక వాళ్లతో తిరుగుతూ బన్వరీ దేవి కూడా రాజకీయ క్రీడలో ఆరి తేరిపోయింది. హాస్పిటల్లో డ్యూటీకి ఈమె వచ్చినా రాకపోయినా అడిగే వాళ్ళే లేరు. ఎందుకంటే ఏకంగా మంత్రి ఎమ్మెల్యే కార్లలో వచ్చి దిగుతుండడంతో ఈమెపై ఈగ వాలకుండా వాళ్ళు చూసుకోవడం, ఇవన్నీ చూసాకే ఇక అధికారులు ఏమంటారు కిమ్మనకుండా నోరు మూసుకొని ఆమెకు సలాం కొట్టారు. పైగా వాళ్ళ ప్రమోషన్ల కోసం ఈమెను ఆశ్రయించే పరిస్థితికి వచ్చేసారు. అలా అప్పటి అధికార కాంగ్రెస్ పార్టీలో ఒక సభ్యురాలిగా మారిపోయి ఈమె చాలా సెటిల్మెంట్లే చేయడం ప్రారంభించింది. డబ్బులు బాగానే సంపాదించింది. దీనికోసం చాలా మంది అధికారులు, మరికొందరు మంత్రులు, ఎమ్మెల్యేలతోనూ రిలేషన్ పెట్టుకుంది. చూస్తుండగానే కొద్ది కాలంలోనే బన్వరీ దేవి లైఫ్ మొత్తం మారిపోయింది. పెద్ద ఇల్లు, కారు, నగలు, ఆస్తులు, కళ్ళకి రేబన్ గ్లాసెస్ తో ఈమె హోదా, మెయింటెనెన్స్ మొత్తం వేరే లెవెల్ అన్నట్టుగా ఎదిగిపోయింది. ఇక తర్వాత ఏంటి అనే ప్రశ్న ఆమెకు వచ్చినప్పుడు మనం కూడా డైరెక్ట్ గా పాలిటిక్స్ లోకి వచ్చేసి ఎమ్మెల్యే అయిపోయి ఆ తర్వాత మంత్రి ఎందుకు కాకూడదు అని ఆలోచించుకుని మంత్రి అయిపోవాలని ఈమె కలలుగంది. సో వెంటనే తన గాడ్ ఫాదర్లైన మంత్రి మహిపాల్ మడేర్న ఎమ్మెల్యే మల్కాన్ సింగ్ తో ఏకాంతంగా గడిపే సమయంలో వాళ్ళకి తన మనసులో మాట చెప్పింది. తాను రాజకీయాల్లోకి వస్తాను, ఎంకరేజ్ చేయండి అని కోరింది. వాళ్ళిద్దరు కూడా ఏదో కార్పొరేటర్, కౌన్సిలరో లేదా ఏదైనా నామినేటెడ్ పదవో అనుకుని సరే అన్నారు. తీరా చూస్తే తనని ఎమ్మెల్యే చేయమని అనడంతో వాళ్ళకి భయం మొదలైంది. ఎందుకంటే ఆమె టాలెంట్ ను దగ్గర నుంచి చూసిన వాళ్ళు కనుక ఈమెను ఎంకరేజ్ చేయడం అంటే తమ గొయ్యి తాము తవ్వుకోవడమే అనే విషయం వాళ్ళకి అర్థమైపోయింది. ఇక అప్పటి నుంచి ఆమెను దూరంగా ఉంచారు. నీ స్థాయి ఏంటి, మా స్థాయి ఏంటి అనేలా చూడడం, చిన్న చూపు చూడడంతో బన్వరీ దేవి ఆక్రోషంతో రగిలిపోయింది. ఇక అప్పుడు ఆమె అసలు రంగు బయటపెట్టింది. బన్వరీ దేవిని వాళ్ళు ఎక్కడెక్కడికో తీసుకెళ్లి గెస్ట్ హౌస్లో, రూమ్స్లో కలిసినవన్నీ కలిపి ఎలా శారీరకంగా వాడుకున్నారు అనేది సీక్రెట్ గా వీడియోలను తీసి పెట్టుకుందారు. ఇదే విషయం ముందుగా మంత్రి మహిపాల్ మడేర్నకు చెప్పింది. నువ్వు నన్ను ఎలా వాడుకున్నది ఏకంగా 53 నిమిషాల సీడీ ఉందంటూ బెదిరించింది. ఆ దెబ్బతో మంత్రికి ఫ్యూజులు ఎగిరిపోయాయి. ఒక శాంపిల్ సీడీని కూడా పంపించడంతో దానిని చూశాక ఇంక తన బతుకు బస్టాండ్ అయిపోతుందని భయంతో కాళ్ళ బేరానికి వచ్చాడు. ఎంత కావాలన్నా ఇస్తాను, ఏది కావాలన్నా చేస్తాను, ఆ సీడీ ఇచ్చేమని డీల్కి వచ్చాడు. కానీ బన్వరీ దేవికి మంత్రి గురించి బాగా తెలుసు. ఎందుకంటే అంతకు ముందు కూడా అతని మీద మర్డర్ కేసులు ఉన్నాయి. అందుకే ముందస్తుగా సీడీలను ఎక్కువగా రెడీ చేసుకుని తన బ్యాంక్ లాకర్ సహా రకరకాల ప్రాంతాల్లో భద్రపరిచింది. తనకు ఏదైనా ఆపద వస్తే వాటిని పోలీసులకు చేర్చే ఏర్పాటు కూడా చేసుకుంది. ఇక అక్కడితో ఆగకుండా అప్పటి రాజస్థాన్ లోని ప్రతిపక్షమైన బీజేపీ మాజీ ఎమ్మెల్యే వసుంధరా రాజే ఆమె అనుచరులతోనూ డీల్ మాట్లాడి కాంగ్రెస్ నేతలు, అధికారులు ప్రైవేట్ సీడీ నా దగ్గర ఉందంటూ చెప్పింది. మరోవైపు మంత్రి మహిపాల్ తో కూడా ఈ బన్వరీ దేవి డీల్ మాట్లాడి 60 లక్షల డబ్బులు, భారీగా బంగారం, ఒక కొత్త కారు ఇవ్వాలని డిమాండ్ చేసింది. 2011లో 60 లక్షలంటే ప్రస్తుతం ద్రవ్యోల్బణం ప్రకారం చూస్తే ఇప్పుడు 13 కోట్లతో సమానం అన్నమాట. మిగతా బంగారం, కారు ఇవన్నీ కలిపితే కనీసం 15 కోట్ల పైన ఉంటుంది. దీంతో మహిపాల్ మడేర్న తన బుద్ధి చూపించాడు. బన్వరీ దేవిని అంతమొందించాలని ప్లాన్ చేశాడు. ఓ సుపారీ గ్యాంగ్ ను బరిలోకి దింపాడు. డబ్బులు ఇస్తాను రమ్మంటూ బన్వరీ దేవి ఇంటికి కారును అడ్వాన్స్ గా పంపించాడు. సీడీ పట్టుకుని వస్తే డబ్బులు ఇచ్చేస్తానంటూ నమ్మించాడు. అయితే బన్వరీ దేవి కూడా అప్పటికే ఈ కుట్రల్లో ఆరి తేరిపోయి ఉండడంతో తనకేమైనా అయితే ఆ సీడీల కాపీలను పోలీసులు, మీడియా సంస్థలకు ఇచ్చేయమంటూ కొందరిని నియమించింది. తన బ్యాంక్ లాకర్ ఓపెన్ చేస్తే దానిలో కూడా ఒక సీడీ ఉంది అని పోలీసులకు కూడా చెప్పమంది. సో అతను చెప్పినట్టే సీడీ పట్టుకుని వచ్చిన బన్వరీ దేవి మంత్రి అనుచరులు తీసుకొచ్చిన కారులో ఎక్కింది. సీడీని వాళ్ళకి కారులోనే చూపించాకే ఆమెకు డబ్బులు, బంగారం ఇస్తామని వాళ్ళు చెప్పడంతో సీడీని ప్లే చేసి చూపించింది. దానిలో చాలా మంది శృంగార లీలలే ఉన్నాయి. ఆ సీడీని తీసుకున్నాక కారును నిర్మానుష్య ప్రాంతం వైపు మళ్లించారు. వాళ్ళు ఎక్కడికి తీసుకెళ్తున్నారంటూ ఆమె అడిగేలోగానే ఆమెపై అటాక్ చేశారు. తన దగ్గర చాలా సీడీలు ఉన్నాయని, వాటిని ముందే ఎవరికి చేర్చాలో వాళ్ళకి చేర్చే విధంగా అన్ని ఏర్పాట్లు చేసుకునే వచ్చారని, తనను మర్యాదగా ఇంటి దగ్గర వదిలేయమని ఆమె అనడంతో వాళ్ళు మరింత రెచ్చిపోయారు.
ఆమె తనను వదిలేయమని బతిమలాడుకున్నా వదలలేదు. ఇంకా మాట్లాడే అవకాశమే ఇవ్వకుండా కాళ్ల కింద వేసి తొక్కేస్తూ చెప్పలేని ప్రాంతాల్లో పిడిగుద్దులు గుద్దుతూ కొడుతూ తంతూ చివరి గొంతు విసిగి చంపేశారు. ఇదంతా కేవలం 10 నిమిషాల్లో జరిగిపోయింది. ఆ తర్వాత బన్వారీదేవి శరీరాన్ని తీసుకెళ్లి ముందే సిద్ధం చేసిన ఒక లైమ్ స్టోన్ గరిడెలో పూర్తిగా కాల్చేశారు. బూడిద అయ్యే వరకు అక్కడే ఉండి ఎముకలు బూడిద తీసుకెళ్లి పక్కనే ఉన్న కాలువలో పోసేసి ఎటోళ్ళటు వెళ్ళిపోయారు. ఇక్కడికి సీన్ కట్ చేస్తే అసలు ట్విస్ట్ ఏంటంటే బన్వారీదేవికి అప్పటికే బీజేపీ టికెట్ అనౌన్స్ చేయడంతో ఆమె కనిపించట్లేదని ఆమె కోసం అనుచరులు రోడ్డెక్కారు. ఈ కాంగ్రెస్ మంత్రి ఎమ్మెల్యేతో ఆమెకు ఉన్న సంబంధాల గురించి తెలిసిన బీజేపీ లీడర్లు వాళ్ళిద్దరే ఆమెను కిడ్నాప్ చేసి ఏదో చేసి ఉంటారంటూ ఆరోపించారు. అసలే ఎన్నికల సీజన్ కావడంతో ప్రతిపక్షంలో ఉన్న బీజేపీ నేత మాజీ సీఎం వసుంధరా రాజే మహిళలకు భద్రత లేని రాజస్థాన్ లో ఎలా బతకాలని నిప్పులు జరిగారు. దీంతో రాష్ట్ర ప్రభుత్వం మీద తీవ్ర ఒత్తిడి పెరిగిపోయింది. చివరికి ఈ కేసును సిబిఐకి అప్పగించాల్సిన పరిస్థితి ఏర్పడింది. 2011 సెప్టెంబర్ 1న బన్వారీదేవి హత్య గురైంది. 2011 సెప్టెంబర్ 15న ఈ కేసు సిబిఐ హ్యాండ్ ఓవర్ చేసుకుంది. మొదట మంత్రి ఎమ్మెల్యేతో విచారణ ప్రారంభించింది. 2011 అక్టోబర్ 11న కారులో చంపి కాల్ చేసిన 2 దుండగులను పోలీసులు అరెస్ట్ చేశారు. వాళ్ళు చెప్పిన దాని ప్రకారం ప్రధాన సూత్రధారి అయిన మంత్రి మహిపాల్ మండేరాను డిసెంబర్ 3, 2011లో పోలీసులు అరెస్ట్ చేశారు. సిబిఐ విచారణకు కోఆపరేట్ చేయట్లేదని డిసెంబర్ 8న 2011లో బన్వారీదేవి భర్తను కూడా అరెస్ట్ చేశారు. కానీ ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే బన్వారీదేవి కనిపించట్లేదంటూ పోలీసులకు ఫిర్యాదు చేసిందే ఆమె భర్త అమర్ చంద్. బట్ అతడిని కూడా తర్వాత మంత్రి డబ్బులిచ్చి మేనేజ్ చేసేశాడు. అందుకే అతను సిబిఐకి వాస్తవాలు చెప్పలేదు. సిబిఐ అభియోగాల ప్రకారం ఆమెను జోధ్పూర్ జిల్లా బిలారా ప్రాంతంలో అపహరించి హత్య చేశారు. అనంతరం ఆమె మృతదేహాన్ని మరో గ్యాంగ్కి అప్పగించి వాళ్ళు తీసుకెళ్లి ఆమెను ఒక లైమ్ స్టోన్ గరిడీలో కాల్చి బూడిద చేసేసారు. మిగతా అవశేషాలను ఒక కాలువలో పడేశారు. ఈ కేసులో ఎమ్మెల్యే మల్కాన్ సింగ్ బిష్నోయ్ హస్తం కూడా ఉందని ఈ హత్య కేసులో పోలీసులు తేల్చారు. ఎమ్మెల్యేను డిసెంబర్ 19, 2011లో అరెస్ట్ చేశారు. ఈ ఎమ్మెల్యేతో తాను సన్నిహితంగా ఉన్నప్పటి వీడియోలను కూడా బన్వారీదేవి తీసింది. వాటితో అతడిని కూడా బ్లాక్ మెయిల్ చేసింది. 50 లక్షల డబ్బులు 20 కేజీల బంగారం ఇస్తానని డీల్ మాట్లాడుకున్నాడు. కానీ ఆమె అందుకు ఒప్పుకోలేదు. తన చిన్న కుమార్తెకు నువ్వే తండ్రి అని ఒప్పుకోవాలని డిమాండ్ చేసింది. అందుకే మల్కాన్ సింగ్ అస్సలు అంగీకరించలే. బట్ ఆయన అరెస్ట్ అయిన తర్వాత బన్వారీదేవి 3 పిల్లల్లో చిన్న కూతురికి మల్కాన్ సింగ్ బిష్నోయే బయోలాజికల్ ఫాదర్ అని తేలింది. బన్వారీదేవిని కొట్టి చంపేసి కాల్ చేసిన వాళ్ళందరినీ సిబిఐ 100 రోజుల్లో పట్టుకుంది. శవం ఆనవాలు లేకుండా బూడిద చేసి కాలువలో పడేసిన ప్రాంతాన్ని పోలీసులు జల్లెడబట్టారు. కాలువలో చెవి రింగులు, ఉంగరం, చేతి వాచ్, కాలిమెట్టలు, కాలిపోయిన ఎముకలు, దంతాలు దొరికాయి. ఈ బంగారు వస్తువులు వీటన్నింటినీ బన్వారీదేవి కొడుకు తన తల్లివేనని గుర్తుపట్టాడు. ఆ ఎముకలు, దంతాలను DNA టెస్టుల కోసం ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపారు. కానీ అక్కడే షాకింగ్ రిజల్ట్ వచ్చింది. ఆ ఎముకలు అసలు మనిషివే కాదని అవి జంతువుల ఎముకలని ఢిల్లీ నుంచి ఫోరెన్సిక్ ల్యాబ్ రిపోర్ట్ వచ్చింది. దీంతో సిబిఐ అధికారులకు ఏమీ తోచలేదు. ఎందుకంటే అప్పట్లో మన దేశంలో ఇప్పుడున్నంత టెక్నాలజీ లేదు. పైగా అప్పట్లో అధికార పార్టీ వాళ్ళదే కావడంతో మంత్రి, ఎమ్మెల్యే ఎన్ని కుట్రలు చేయాలో అన్నీ చేశారు. కొన్ని జంతువులను చంపి కాల్చేసి వాటి బూడిద, ఎముకలు కూడా బన్వారీదేవి అస్థికలను పడేసిన దగ్గరే పడేశారు. అందుకే ఆమె అస్థికలతో ఇవి కూడా మిక్స్ అయిపోయి ఆమె అస్థికలను గుర్తించడం చాలా కష్టమైపోయింది. దీంతో సిబిఐ అధికారులు అమెరికాలోని FBIని సంప్రదించారు. ఆ ఎముకలు, ఆ దంతాలు అక్కడ ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపించారు. FBI DNA టెస్ట్ తో ఆ ఎముకలు బన్వారీదేవి అని తేల్చింది. మరోవైపు జోధ్పూర్లోని బన్వారీదేవి బ్యాంక్ లాకర్ ఓపెన్ చేసిన సిబిఐ అధికారులు ఈ దారుణాలన్నింటికీ మూల కారణమైన ఆ సీడీని స్వాధీనం చేసుకున్నారు. అప్పట్లో రాజస్థాన్ మంత్రిగా ఉన్న మహిపాల్ మండేరా ఒక సీడీలో ఆమెతో అసభ్యకరమైన స్థితిలో కనిపించినట్లు కొన్ని న్యూస్ ఛానల్స్ ప్రసారం చేసే కూడా. అప్పటి ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ ఈ కేసును సీరియస్ గా తీసుకుని మంత్రి మహిపాల్ మండేరాను పదవి నుంచి సస్పెండ్ చేశారు. తర్వాత ఈ కేసులో ఇన్వాల్వ్ అయిన అందరినీ అరెస్ట్ చేశారు. కానీ కొన్ని నెలల గ్యాప్ లో వాళ్ళంతా బెయిల్ పై బయటకు వచ్చేసారు. ఇక్కడ మరో ట్విస్ట్ ఏంటంటే మంత్రి మహిపాల్ను గద్దె దింపడానికి బన్వారీదేవితో అతను కలిసి ఉన్న వీడియోలను తీయడానికి సహకరించింది ఎవరో కాదు, ఎమ్మెల్యే మల్కాన్ సింగ్ బిష్నోయ్ సొంత చెల్లి ఇంద్రాణి బిష్నోయ్. మంత్రి పదవి అతనికి పోగొడితే తన అన్న మంత్రి అవుతాడనే కోణంలో ఆమె తెర వెనుక బన్వారీదేవికి సాయం అందించింది. ఖచ్చితంగా ఈ విషయం ఎమ్మెల్యే మల్కాన్ సింగ్ బిష్నోయ్ కూడా తెలిసే జరిగింది. చివరికి సిబిఐ 17 మందితో ఛార్జ్షీట్ దాఖలు చేసింది. కానీ ఫైనల్గా 13 మందికే ఈ కేసులో సంబంధం ఉందని తేల్చింది. అందులో ఎక్కువ మంది ఎమ్మెల్యే బిష్నోయ్ కుటుంబానికి చెందిన వాళ్లే. ఇంద్రాణి బిష్నోయ్ పరారీ అయ్యి 6 ఏళ్లు దాక్కుంది. తర్వాత ఆమెను అరెస్ట్ చేశారు. ఈ కేసులో బన్వారీదేవి భర్త అమర్ చంద్ కూడా 10 ఏళ్లు జైల్లో ఉన్నాడు. తర్వాత నిర్దోషి అని తేలింది.
మంత్రి మహిపాల్ కొంతకాలం జైల్లో ఉండి బెయిల్పై బయటకు వచ్చాడు. ఓవరాల్ గా అతను ఈ కేసులో దాదాపు 6 సంవత్సరాలు జైల్లో గడిపాడు. 2017లో జైలు నుంచి బెయిల్పై బయటకు వచ్చాడు. ఫైనల్ గా 2021 సెప్టెంబర్లో క్యాన్సర్ తో చనిపోయాడు. అప్పటికి ఆయన వయసు 69 ఏళ్ళు. సో ఓ సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ మూవీలో కూడా లేనన్ని మలుపులు బన్వారీదేవి హత్య కేసుతో ముడిపడి ఉన్నాయి. ఓవరాల్ గా వీడియో మొత్తం చూసాక మరి మీకేమనిపించిందో మెసేజ్ ఖచ్చితంగా పెట్టండి. ఈ వీడియో మీకు అందరికీ ఖచ్చితంగా నచ్చినంత కంటెంట్ వర్త్ ఉంది అనిపిస్తే ఖచ్చితంగా లైక్ కొట్టండి.